ముఖ్యంగా సంవత్సరం రోజులు పూర్తయిన సందర్భంగా ఈ సంవత్సరం రోజుల్లో వాళ్ళు గతంలో ఏదైతే చెప్పారో హామీలు సూపర్ సిక్స్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి నవరత్నాలకు తోడుగా ఈ సూపర్ సిక్స్లను కూడా అమలు పరుస్తామని చెప్పి సంవత్సరం రోజుల్లో ఎవ్వరికి కూడా తల్లికి వందనం లేదు, ఉచిత బస్సు లేదు, రైతు భరోసా లేదు, ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చని విధంగా ఈ సంవత్సరం రోజుల పాలన జరిగింది. గ్రామ కమిటీల ద్వారా, వార్డు మెంబర్ల ద్వారా వీళ్ళందరి సమన్వయం చేసుకొని ఆ పంచాయతీ ప్రెసిడెంట్, మండల కన్వీనరు, ఎంపీపీ, జడ్పీటీసీ వీళ్ళందరి సారథ్యంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఆనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు తప్పుడు హామీలు ఇచ్చారో, అబద్ధపు హామీలు, మొత్తం అబద్ధం అంటేనే వణికి పుచ్చుకున్న వ్యక్తి చంద్రబాబు. అబద్ధం అంటే ఏమి మామూలుగా జనరల్గా అంటారు అద్దు పద్దే ఉండదని. అద్దు లేదు, పద్దు లేదు, ఈ రెండు కలుపుకుంటేనే అబద్ధం. కాబట్టి అబద్ధానికి పేటెంట్ అయినటువంటి చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలని ప్రతి ఇంటికి ఎంత మోసం చేశారు ఈ సంవత్సరం రోజుల్లో అని ప్రతి మహిళకు, ఆ కుటుంబ సభ్యులకందరికీ తెలియజేస్తూ రాబోయే 4 సంవత్సరాలు కలిపి మొత్తం 5 సంవత్సరాలకు ఈ ప్రభుత్వం మోసం చేసింది ఎంత అనేది ప్రతి ఇంటి తలుపు తట్టాల్సిన బాధ్యత మొట్టమొదటగా గ్రామ స్థాయిలో గ్రామ కమిటీల దగ్గర నుంచి, పంచాయతీ ప్రెసిడెంట్ దగ్గర నుంచి, మండల కన్వీనర్ నుంచి అంతిమంగా సమన్వయకర్త అయినటువంటి నా వరకు ప్రతి ఒక్కరికి కూడా ఇది నా పని, ఇది నా బాధ్యత అనే విధంగా మీరందరూ స్వీకరించినప్పుడే మనం ఈ జిల్లాలో మొట్టమొదట అందరికంటే మనం గొప్పగా చేసుకున్నామని నిరూపించుకోగలమని కూడా మీ ద్వారా నేను మన అధ్యక్షుల వారికి హామీ ఇస్తా ఉన్నా.